మనకు ఈ రోజుతో పట్టినటువంటి గ్రహణం పోయి ఈరోజు మనకు ఒక రాజధాని అనేటువంటి పేరును మనకు చట్టబద్ధం కలిగించింది. కాబట్టి అమరావతి అనే ఒక విషయాన్ని అందరూ దీన్ని సెలబ్రేట్ చేసుకోండి. 7 గంటల కంటే దాదాపు 7:30 కావస్తుంది. కాబట్టి ఆ సందర్భం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సిన వాళ్ళు లోకేష్ మాటను ఏకీభవించిన వాళ్ళు చేసే ఉండొచ్చు బహుశా. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు చర్చకు వస్తున్న అంశం ప్రధానంగా ఏంటంటే, ఒక పక్కేమో కూటమి ప్రభుత్వం ఇన్నాళ్ళ తర్వాత మనం సాధించాము, కూటమి ప్రభుత్వం అధికారంలో అప్పుడే దీనికంటూ అమరావతి రాజధానిగా అన్ని సభల్లోనూ మనం బిల్లు ప్రవేశపెట్టాం, సాధించామని ఆనందంలో కూటమి ప్రభుత్వం ఉంటే, ఇటుపక్క వైసీపీ పార్టీ దీని గురించి చేస్తున్నటువంటి ప్రశ్నలు, సంధిస్తున్న ప్రశ్నలే ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. నిన్నటిన జగన్మోహన్ రెడ్డి చేసిన మావిగన్ కాడి నుంచి ఈరోజు ఏదైతే లోక్సభలో దానికి సంబంధించిన విషయంలో వైసీపీ పార్టీ దానికి సంబంధించిన వాకౌట్ చేయడం, ఇవన్నీ పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఓవరాల్గా ఏమంటారు బండారు రామ్మోహన్ రావు గారు? ప్రేమ్ గారు, మీకు గురుస్వామి గారికి, మిత్రులు లక్ష్మణరావు గారికి, అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. కొంచెం నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళిద్దరి చెప్పులో నేనైతే కాలు పెట్టాను, కానీ కొన్ని వాస్తవాలు మనం చెప్పుకోవాలి, లేకపోతే కష్టం. వాళ్ళిద్దరు వాదన చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, 1953 కన్నా ముందు పరిస్థితులు మళ్ళీ కనపడుతున్నాయి మనకు. ఎందుకంటే ఆనాడు ఉమ్మడి మద్రాసు నుంచి మనం విడిపోదాం అనుకుంటే ఎంతో కష్టపడి మొన్న పొట్టి శ్రీరాములు అమరజీవి అని పెద్ద విగ్రహం పెట్టుకున్నాం, కానీ ఆయన చంపుకుంది మనమే కదా. నిజంగా చెప్పాలంటే ఆనాడు చిన్నపట్నం మాదని గొడవ పెట్టి ఆయన చచ్చిపోయేదాకా చూసి ఆఖరికి శవాన్ని కూడా తీసుకుపోవడానికి ఎడ్ల బండి మీద తీసుకుపోయే పరిస్థితి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అన్నట్టు గాయకుడు అద్భుతంగా ఆంధ్రలోకి సిగ్గు శరము లేదా అనుకుంటూ ఆయన ఎలుగెత్తి పాడుకుంటూ 10 మంది కూడా ఆయన ఇవ్వకపోలేదు. ఇవాళ అందరం అమరజీవి పొట్టి శ్రీరాములు అనుకున్నాం. ఆనాడు సరిగ్గా ఇదే వివాదం. ఆనాడు కూడా రహీం గారు కొంచెం చరిత్ర మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఏ వివాదం పడుతున్నారో వీళ్ళందరూ కూడా, ఆనాడు విజయవాడ రాజధాని కావన్నా ఏది ఉండాలంటే విజయవాడలో కమ్యూనిస్ట్ పెత్తనం ఉంటది, కమ్యూనిస్టుల పెత్తనం కింది పోతుంది రాజధాని అని చెప్పి విజయవాడ రాజధాని కాకుండా కర్నూలు రాజధాని పెట్టుకున్నాం. అది శ్రీబాగ్ ఒడంబడిక మనకు తెలుసు. ఒడంబడిక వల్ల అటు రాజధాని ఇటు గుంటూరుకు హైకోర్టు తెచ్చుకొని 3 నెలల ముచ్చట కాకముందే మళ్ళీ కర్నూలు రాజధాని టెంట్ల కింద నడిచింది పోయింది. ఏ క్యాంపు బి క్యాంపు ఇప్పటికి కూడా కనపడుతుంది. కర్నూలులో తీసుకెళ్ళి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున విశాల ఆంధ్రాన్ని పాలనిస్తే అక్కడే పోయినాం. అక్కడ తెలంగాణ ఉద్యమము, జయాంధ్ర, జయ తెలంగాణ ఉద్యమం, మన దేశ ఉద్యమం, అన్ని ఉద్యమాలు జరిగి అక్కడ చీత్కరించుకొని మళ్ళీ మనం ఇక్కడికి వచ్చినాం. చూసాం కదా. ఇప్పుడైనా ఈ 12 ఏళ్లుగా ఇంకా రాజధాని సమస్య ఇట్లాగే ఉంటుందంటే నాకైతే ఆవేదన అనిపిస్తుంది. అందులో భవిష్యత్తు ఏం కావాలి? 3 కులాలు 3 పార్టీలు ఈ గందరగోళం మధ్యన నేనైతే వాళ్ళు ఆహ్వానిస్తున్నాను. మంచి చెడ్డో ఇవాళ మాత్రం ఈ తీర్మానం కావడం వల్ల ఇక ముందు రెడ్డొచ్చే మొదలవనట్టు కాకుండా, రెడ్డొచ్చే అంటే సామెత చెప్తున్నాడు లక్ష్మణరావు గారు, ఆ రెడ్డి గురించి మాట్లాడతారండి. ఎందుకంటే స్పష్టంగా ఆ సామెత లాగానే అయిందని నేను అంటున్నాను. ఇప్పటికైనా సరే అందరూ కలిసికట్టుగా ఇప్పుడు ఇప్పుడు పాత రాజధాని విశాఖపట్నం పోయింది, మచిలీపట్నం వచ్చింది ముందరికి మావిగాన్లో. ఇప్పుడు అటు పోయింది, కర్నూలు ఎటు పోయిందో తెలియదు. ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నం, మచిలీపట్నం, మన గుంటూరు, విజయవాడ మధ్యన అనే మాట వస్తుంది కదా. ఈ 3 అంటున్నారు కదా. మళ్ళీ అక్కడికి వచ్చినాం కదా, మళ్ళీ అమరావతి దగ్గరికి వచ్చినాం కదా. ఒక మాట కొంచెం ఇప్పుడు ఈ విభజన తర్వాత చరిత్ర చదువుకుందాం. విభజన తర్వాత ఏమైంది? 2014 నుంచి 24 వరకు 10 ఏళ్ల వరకు రాజధాని ఉమ్మడి రాజధానిగా ఉండొచ్చు హైదరాబాద్ అని రాసుకున్నాం. ఎక్కడ కూడా 10 ఏళ్ళ దాకా ఉండాలని ఎక్కడ కంపల్సరీ లేదు. ఎవరైనా అద్దెకుంటే 2 నెలలు 3 నెలలు టైం ఇస్తాం కదా వికటి చేయడానికి రహీం గారు. అట్లాంటిది ఇది కూడా. అంటే ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, దానికి రాజధాని లేదు, చేసుకునే నాకు టైం పడుతుంది కనుక 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిని పెట్టుకున్నాం. బిల్లులో 2014 ఫిబ్రవరి 13 నాడు బిల్లు పాస్ అయిన బిల్లులో అడ్డు పెట్టుకున్నాం. కానీ ఆ తర్వాత వెంటనే సరే ఏది ఓటుకునేటి కేసా ఏదో జరిగింది. మొత్తం మీద 2 ఏళ్ల లోపట్టి ఇక్కడికి వచ్చినాం, రాజధాని మార్చుకున్నాం. అంతకు ముందు మనకు మోడీ గారు వచ్చారు, మట్టి నీళ్లు తెచ్చినా ఏం తెచ్చినా ఆహ్వానించడం. కేసీఆర్ గారు కూడా పాల్గొన్నారు, మోడీ గారు పాల్గొన్నారు, చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసుకున్నారు. అది ఆనాడు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, మొదటి 5 ఏళ్లలో టీడీపీ చేసిన తప్పు ఏంటంటే, మేము ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు మేమే ఉంటాం అనుకోం. ప్రజా తీర్పు ఎట్లా ఉంటుందో చెప్పలేము గురుస్వామి గారు. మేమంటున్నా అంటే వచ్చే 5 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఏమవుతుందో మనం చెప్పలేము, మన చేతిలో లేదు. కానీ 5 ఏళ్ళు అయితే మనదే, ఈ 5 ఏళ్ళు మనదే. నేను అదే చెప్తున్నా. అప్పుడు కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాం అనుకోని తాత్కాలిక భవనాలను పేరు పెట్టడం వల్ల వచ్చిన సమస్య. నేను 2 చెప్తున్నా. ఇప్పుడు వైసీపీ ఏమన్నదో చెప్తా. అది కూడా తాత్కాలిక భవనాలను పేరు పెట్టడాలు ఏమైంది? నిజంగా పక్కా భవనాలు మనం కట్టుకున్నాయి. నేను 4 సార్లు మీటింగ్లలో కూడా పాల్గొన్నా. అక్కడ ఏమంటానంటే తాత్కాలిక భవనాల పేరు రాజధాని కూడా తాత్కాలికమైన పరిస్థితి తయారైంది. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 33,000 ఎకరాలు ఎక్కడ సరిపోతాయి, కనీసం 50,000 ఎకరాలు కావాలండి. ఆ తర్వాత రాజధాని అమరావతి ఉంటది, చంద్రబాబు నాయుడికి ఇక్కడ ఇల్లు లేదు, ముందులే లేదు. ఆయన హైదరాబాద్ లో గృహప్రవేశం చేస్తూ శంకుస్థాపన చేసుకొని ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇక్కడనేమో ఇల్లు లేదు ఆయనకు, నేను ఇల్లు కట్టుకున్నాను, నేను తాడేపల్లిలో ఉంటున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. మొదటి 5 ఏళ్లలో నిర్మాణాలు ఆలస్యం కావడం, ఇంకో 5 ఏళ్ళు మేమే ఉంటాం అనుకోవడం, కొంతవరకు అది అశ్రద్ధ జరిగిందని నేను అనుకుంటాను.
ఎప్పుడైతే ప్రభుత్వం ప్రజలు ఒక్క ఛాన్స్ అంటే గెలిపించారు, ప్రజల తీర్పును మనం అవమానించదు, 151 సీట్లు ఇచ్చారు. ఎప్పుడైతే అది రాగానే మనకు ఎప్పుడైతే అది వచ్చిన తర్వాత వెంటనే ప్లేట్ ఫిరాయించి జగన్మోహన్ రెడ్డి గారు ప్లేట్ ఫిరాయించి ఈ మాట అంటున్నారు. అప్పటిదాకా రాజధాని అమరావతి కావాలి, అమరావతి వ్యతిరేకం కాదన్న వాడు మళ్ళీ వెంటనే ఫిరాయించి December 19 జస్ట్ 3 నెలలు ఆయన గెలిచినాక వచ్చిన తర్వాత 3-4 నెలలు బట్టే మార్చడం. సుమారు 4.5 సంవత్సరాలు ఉద్యమాలు జరిగినాయి. న్యాయస్థానం నుంచి దేవస్థానం అని అరసవల్లికి చాలా పోరాటాలు చేశారు. దానిలో కూడా చాలా అవమానకరమైన మాటలు మాట్లాడుకున్నాం, చూసినాం మనం. అది కమ్మవారి రాజధాని, లేకపోతే అది శ్మశానం అని, అదేమో వ్యభిచార కొంప అని రకరకాల మాట్లాడిండ్రు. అవన్నీ పోయినాయి. మంచి చెట్టు రైతులు ఉద్యమం చేసిండ్రు, అందరూ ఉద్యమం చేసిండ్రు, 3 ముక్కలు తప్పన్నారు. ఆ తర్వాత దీని మీదనే ఎలక్షన్ పోయింది. ఒక మాట గమనించాలి రహీం గారు, ఈ ఒక ఇష్యూ మీద మీరు 3 రాజధానులు అంటే మేము ఒకటే రాజధాని అంటున్నాం అని ఎలక్షన్లకు పోయిండ్రు. ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. వైసీపీకి 11 సీట్లు ఇచ్చిండ్రు, వీళ్ళకి కూటమి 164 సీట్లు ఇచ్చింది. వేరే పార్టీలు ఎవరు 3 పార్టీలు ప్లస్ 4వ పార్టీ గెలిచింది. ఇప్పుడైనా సరే నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చెడ్డు, ఇప్పుడు చూడండి మిథున్ రెడ్డి గారు ఏం మాట్లాడారు నిన్న, మేము ఆ రాజధాని అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ ఇప్పుడు ఉన్న బిల్లు ఈ రూపంలో మేము వ్యతిరేకం అంటున్నాం. మీరు ఏ రూపంలో ఉండాలి బిల్లు చెప్పాలి కదా. నిర్మాణాత్మక ప్రతిపక్షం ఏం చేయాలంటే బిల్లు ఈ రూపంలో వద్దంటున్నారు, ఏ రూపంలో పెట్టాలి చెప్పండి. నేను బిల్లు మీద నాకు అభ్యంతరాలు నాకు కూడా ఉన్నాయి, యాజ్ అడ్వకేట్ చెప్తాను. బిల్లు అనివార్యమైంది, అవసరం కాదు. నిజంగా చెప్పాలంటే భారతదేశంలో రహీం గారు ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి ఇటువంటి బిల్లు ప్రవేశపెట్టలే, అవసరం పడలే అంటున్నాను నేను. అవసరం ఎందుకు పడని చెప్తా, అనివార్యం ఎందుకని కూడా చెప్తాను. అవసరం ఎందుకు పడలేదంటే ఎక్కడికక్కడ మీరు బొంబాయి నుంచి గుజరాత్ విడిపోయినప్పుడు కానీ, లేకపోతే మనకు ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కానీ, అంతేందుకు హర్యానా పంజాబ్ విడిపోయినప్పుడు కానీ, మొన్న 2000 సంవత్సరంలో 25 ఏళ్ల క్రితం 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు కొత్త ఏర్పడినప్పుడు కానీ ఎక్కడ వివాదం రాలే. కానీ ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే మద్రాసు నుంచి విడిపోయినప్పుడు రాజధాని సమస్యనే, మళ్ళీ హైదరాబాద్ లో కలిసి మళ్ళీ విడిపోయినప్పుడు మళ్ళీ రాజధాని సమస్యనే. ఎందుకు రాజధాని రాష్ట్రంగా అలాగే ఎందుకు వెళ్ళిపోతున్నాం మనం అంటే ఈ రాజకీయాల వల్ల అంటున్నాం. తమిళనాడు రాజకీయాలు ఏమో కలిసికట్టుగా ఉంటాయి, వాళ్ళ విభేదాలు ఉంటాయి, విధాన పరంగా వేరే చర్చలు ఉంటాయి. కానీ ఆ రాష్ట్ర అభివృద్ధికి వచ్చే వరకల్లా కేంద్ర ప్రభుత్వం తప్పు చేసి ఎదిరిస్తాయి అంటున్నాడు. కేంద్రం కూడా తప్పు చేసింది ఒక మాట అంటున్నాడు. ఎప్పుడైతే కోర్టు కేసులలో మనకు హైకోర్టులో కేసు పడ్డప్పుడు ఇదే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆనాడు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉంది. అంటే ఆనాడు కూటమిలో లేరు తెలుగుదేశం, రెండోసారి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కోర్టులో ఆయన ఏం అఫిడవిట్ చేశారు అన్నాడు, రాష్ట్రాల ఇష్టము మాకు సంబంధం లేదు, రాజధాని నిర్మాణం రాష్ట్రాల ఇష్టపోమన్నారు. ప్రధానంగా ప్రధాని మోడీ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిన రాష్ట్రము అప్పటికి రాష్ట్ర రాజధానిగా నడుస్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కూడా అదే రాజధాని కొనసాగుతున్నది. అప్పుడు కోర్టులో ఇటువంటి దుర్మార్గమైన అఫిడవిట్ వేసే అవసరం ఉందంటారా? ఇప్పుడు మీకు సృష్టించకపోవచ్చు, మీరు కూటమిలో ఉన్నారు కనుక. కానీ నేనేమంటున్నా అది కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పు కదా అన్నాడు. రాష్ట్రాల ఇష్టం మేము ఏం చేయలేము, మేము జోక్యం చేసుకోవాలి అన్నాడు. రహస్య స్నేహితుడుగా బీజేపీ ఉన్నది, మన బీజేపీకి వైసీపీకి నడిచింది. అన్ని బిల్లులకు వాళ్ళు పాస్ చేసిండ్రు, అన్ని బిల్లులకు వైసీపీ వాళ్ళు మద్దతు చేసిండ్రు. దానివల్ల వాళ్ళకు మద్దతు కావాలి కనుక అటువంటి అఫిడవిట్ వేసిండ్రు. మళ్ళీ ఒకటే రాజధాని అని పాట పాడింది ఎప్పుడు 2024 తర్వాత కదా. ఏది బీజేపీ దొంగ ప్రమాణాలు లేవంటారా? ఇప్పుడేమైందంటే ఎందుకు అనివార్యత వచ్చిందంటే అవసరం ఎక్కడ లేదు, నేను చెప్తున్నా. అది కూడా అవసరం లేదు, ఈ బిల్లులో తప్పు కూడా ఉంది అంటున్నాను. బిల్లులో తప్పు ఏం కూడా చెప్తాను నేను. సెక్షన్ 5 క్లాజ్ 2లో అమరావతి ఎప్పటి నుంచి అట 2014 ఫిబ్రవరి 23, 28 నుంచో ఎప్పుడైతే ఆనాడు ఆ చట్టం ఉందో అందులో ఆ గ్యాప్ పూడ్చడం అంటున్నారు. అది రేపు కోర్టు పరంగా చెల్లదంటున్నాను. ఎందుకు చెల్లదు చెప్తాను. నేను అభినందిస్తున్నాను, ఖచ్చితంగా ఇది కావాలని కోరుకుంటున్నాను. కానీ దాని ఉన్న చిన్న ధర్మ సూక్ష్మం, న్యాయ సూక్ష్మం చెప్తున్నాను. ఎందుకు చెల్లదంటే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు శవలింగం అన్నట్టు ఆనాడు అమరావతి పేరు ఎక్కడుంది? మీరు 2014 ఫిబ్రవరిలో అమరావతి అనే పేరు ఎక్కడుంది? జూన్ 2 విడిపోయింది, అప్పుడు కూడా లేదు. ఎప్పుడుంది అంటే అమరావతికి శంకుస్థాపన జరిగిన రోజు నుంచి. ఎందుకంటే అప్పటికి తీర్మానం చేసినాం అసెంబ్లీలో, ఏదో మన అసెంబ్లీ తీర్మానంలో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికే ఓటేసిండు, ఆ తీర్మానానికి ఓటేసిండు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న 69 మంది, ప్రతిపక్షంలో ఉన్న 69 మంది కూడా ఓటేసిండు అమరావతి రాజధాని అనుకున్నాం. తీర్మానం జరిగిన రోజు నుంచి అన్న రెట్రాస్పెక్టివ్ అంటాం కదా, అది చేయొచ్చు. లేదు అమరావతి రాజధానిగా నిర్మాణం కొంత చేసుకొని ఎప్పుడైతే తాత్కాలికంగానే భవనాల్లో పోతున్నామని చెప్పి నోటు కేసు తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అక్కడ వెంటనే ప్రభుత్వం నడిపిండో అసెంబ్లీ మొదలైనాడన్నా లెక్క పెట్టుకోవాలి రెట్రాస్పెక్టివ్ అంటే. లేకపోతే భవనాల నిర్మాణం ప్రారంభోత్సవం చేసినాడైనా ముందు పెట్టుకోవాలి. ఇది ఏమి కాకుండా 2014 ఫిబ్రవరిలో విభజన చట్టంలో మార్పు తెస్తే ఎట్లా చేస్తుందో నాకైతే అర్థమైతలేదు. ఆనాడికి అమరావతి పేరు లేదు, ఏం లేదు కదా. అందుకని అదొకటి ఇబ్బంది. రెండోది అనివార్యత ఎందుకు వచ్చింది? ఈ ఒక మాట చెప్పి ముగిస్తాను. అనివార్యత ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే ఈ 33,000 ఎకరాలు ప్రజల నుంచి ల్యాండ్ పూలింగ్ ఇక్కడ రూపాయి ఎక్కడ మనకు ఏమంటే మనటు
మన ల్యాండ్ మన ఏమంటారు ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడ లేదు ఇక్కడ. కేవలం పూలింగ్ ద్వారా 10,000 నుంచి 1200 గదాలు వాళ్ళకి ఇస్తున్నాం. కనుక అంతకంటే ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్ వ్యవస్థలో మనకు భూమి వచ్చిందో, ఎప్పుడైతే ఈ 33,000 ఎకరాలు సరిపోవని 20,000 ఎకరాలు ఇంకా ప్రభుత్వం దున్నే 16,000 ఎకరాలు సుమారు 50,000 ఎకరాలు ఉంది. ఇంకొక 7 గ్రామాల నుంచి వైకుంఠాపురం నుంచి అందుకొని ఇంకొక 7 గ్రామాల నుంచి రెండోసారి భూసేకరణ చేద్దాం, భూసేకరణ కూడా ల్యాండ్ పూలింగ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి ప్రశ్న అడిగారు. మొన్నటిదాకా అమరావతి రైతులు ఎవరైతే ఈ గ్రామాల రైతులు 29,000 రైతులు 33,000 ఎకరాలు ఇచ్చింది కదా, వాళ్ళకి జరిగిన ఇబ్బందులు చూసినాం, వాళ్ళని రకరకాల అవమానించారు, రాజధాని లేదు పొమ్మన్నారు. మరి మాకు అటువంటి పరిస్థితి వస్తే మేము ఎందుకు భూమి ఇవ్వాలి అని వాళ్ళు ఆ వైకుంఠాపురం నుంచి మొదటి మిగతా రైతులు అడిగిండ్రు. వాళ్ళకి నమ్మకం కలిగించడానికి ఇప్పుడు ఇది వచ్చింది ఈ బిల్లు, లేకపోతే ఈ బిల్లు అవసరమే లేకుంటుంది, అనివార్యంగా అట్లా వచ్చింది. కానీ బిల్లులో నేను చెప్పాను కదా లోపం, రహీం గారు లోపం ఏంటంటే రెట్రాస్పెక్టివ్ అంటే 2014 నుంచి తీసుకోవాల్సింది 2016 ఏదైతే శంకుస్థాపన జరిగిన రోజాన తీసుకోవాలి, లేకపోతే ప్రభుత్వం ప్రారంభం అక్కడి నుంచి నడిచిన రోజైనా తీసుకోవాల్సి ఉండే. మరి ఎందుకు అది న్యాయ నిపుణులు, మరి పార్లమెంట్ లో అత్యున్నతమైన న్యాయ నిపుణులు ఉంటారు, మరి ఎందుకు చెప్పలేదు తెలియదు. రేపొద్దున ఇదే పార్లమెంట్ లో ఇదే పార్లమెంట్ లో రేపు ఇంకొక వైసీపీ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి అప్పుడు మరి పార్లమెంట్కి పంపితే పార్లమెంట్ లో వైసీపీకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఉంటుంటే మళ్ళీ తీర్మానం చేస్తే మనం ఏం చేస్తాం? సమస్య ఏంటంటే నైతికత, ఇక్కడ బిల్లు కాదు ఇక్కడ సమస్య, నైతికత సంబంధించిన. అందుకని వైసీపీ వాళ్ళు మళ్ళీ ఒకసారి ఒక్క మాట సార్ బిల్లు మొగ్గలు వేస్తున్నారు. ఇప్పుడు మావిగాన్ అనే దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మావిగాన్ అంటే విశాఖపట్నం పెట్టిపోయింది, మళ్ళీ కర్నూలు పెట్టిపోయింది, మళ్ళీ మచిలీపట్నం ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు అంటే ఇది మరొక బిల్లు మొగ్గ అంటున్నాడు. మిథున్ రెడ్డి పార్లమెంట్ లో మాట్లాడిన దానికి వైసీపీ నాయకుడు అధినాయకుడు మన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడిన దానికి ఇప్పుడు లక్ష్మణరావు గారు మాట్లాడింది వినలే కానీ చెప్తుంది. ఇవన్నీ పోయినట్టు అవుతున్నాయి కదా, ఒకదానికి ఒక సంబంధం లేకుండా ఉంటున్నాయి కదా. ఇప్పటికైనా అమరావతి రాజధాని చాలా గౌరవంగా ఉంటది. లేకపోతే మాత్రం మరొకసారి 2029లో ఇటువంటి ఏది ఇల్లు మొగ్గలు వేసే విధానానికి ప్రజలు వ్యతిరేకంగా తీర్పిస్తారేమో నేను అనుకుంటున్నాను. టెక్నికల్ గా మీరు చెప్పినట్టు ఇష్యూస్ అన్ని కూడా పార్టీ కూడా పరిగణలో తీసుకుంటే బెటర్.